ప్రధాని కులంపై అటు రేవంత్ వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కులానికి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ బాంబ్ పేల్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ముఖ్యంగా భాజపా నేతలు రేవంత్ రెడ్డిపై అంతే తీవ్ర స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ సీఎం అయినప్పటికీ 1994లోనే అప్పటి గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం మోదీని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తగవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ స్థాయి దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారని, అవగాహన లేని మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీ గతంలో మోదీపై చేసిన కన్వర్టెడ్ బీసీ వ్యాఖ్యలనే రేవంత్ రెడ్డి పునరావృతం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. మోదీ కులంపై మాట్లాడే రేవంత్, రాహుల్ గాంధీ కులం మరియు మతం ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అనుభవం లేని రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గౌరవం ఎర్న్ చేయాలని ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కులాలను లాగడం అసలు సరైన రాజకీయ ధోరణి కాదు అని ఈటెల వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని ఆయన తెలిపారు. మోదీ కులం గురించి మాట్లాడే ముందు రేవంత్ తన చరిత్ర చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుల రాజకీయాలే చేస్తోంది అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయిని సీఎం రేవంత్ కోల్పోయారని విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రధాని మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చిన్నచూపు అన్నారు. ఈటెల రాజేందర్ విమర్శలు బీజేపీ వ్యూహానికి అనుగుణంగా ఉండగా ఈ వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నాయకుల దాడి మరింత కఠినమైందిగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సమగ్రంగా చూస్తే ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి బీజేపీ నేతల తీవ్ర ప్రతిస్పందనతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.